హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా విలేజ్ పక్కన కొమ్మురైన ఒక పెద్ద రాయి ఉంది. ఆ యొక్క రాయిని అయితే మిమ్మల్ని చూపెట్టాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఆ యొక్క రాయి అయితే చూపెట్టే ముందు మీకు ఒక సెట్ అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క సెట్ పేరు ఏమిటో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది చాలా వెరైటీగా ఉంది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ యొక్క సెట్టు పాలుతోనే మనము లక్క అయితే తయారు చేస్తాము. చూస్తున్నారు కదా, దీని పాలు తీసుకుని బాగా మరిగెట్టుకుని లక్క అయితే తయారు చేస్తాము. ఆ లక్క ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనము కత్తులు ఉన్నాయి కదా, కత్తులు కాల్చుకోవడానికి అయితే ఈ యొక్క చెట్టు పాలు నుంచి తీసుకున్నటువంటి ఒక లక్క తయారవుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్. జిల్లేడు చెట్లు అంటారు దీన్నే, అడవి జిల్లేడు. చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్, ఈ యొక్క చెట్టు పేరు మీకు తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క తీగ పేరు మీరు ఏమంటారో కామెంట్ రూపం తెలియజేయండి. మేమైతే కొక్కిత చెట్టు అంటాము. దీని కాయలు అలికాయలుగా ఉంటాయి. ఇది అమ్ముకుంటారు కూడా. ఇది మందులకి పనికి వస్తాయి ఈ యొక్క చెట్టు. దీని నుంచి చెట్టు నుంచి వచ్చిన కాయలు ఫ్రెండ్స్. కరక్కాయలు అయితే గాలికి అయితే రాలిపోయినాయి. చిన్నగా ఉన్నాయి కాయలు అయితే. మొన్న 2-3 రోజుల క్రితం ఎక్కువ గాలి చేయడం వల్ల కాయలు అయితే బాగా రాలిపోయాయి. చూస్తున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడైతే అడ్డ చెట్టు ఉంది. ఒకప్పుడు మేము కొండపోళ్ళు చేసేటప్పుడు ఈ అడ్డకులతోనే మెడికల్ చుట్టి అంబలి అయితే తాగుతాము. చాలా వెరైటీగా ఉంటుంది ఈ అడ్డకుల ద్వారా మెడికల్ చుట్టి అంబలి తాగితే. చూస్తున్నారు కదా. మనమైతే కొమ్మురాయికి ఎంటర్ అవుతున్నాము ఒక ఫ్రెండ్స్. ఆ కొమ్మురాయి మనమైతే పైన ఎక్కాల. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చే ముందు వెరైటీ ఇది ఒక వనమూలిక మనకైతే కనిపించింది. చాలా చక్కగా పూసినాయి, పూతకొచ్చినాయి పూలు అయితే. కాయలు కూడా కాసినాయి ఫ్రెండ్స్. మనమైతే కొమ్మురాయి పైన వచ్చేసాము. చూస్తున్నారు కదా, కొమ్మురాయి అంటారు. ఇక్కడ ఒక సెట్ అయితే ఉంది. చాలా వెరైటీ ఉంది సెట్టు. చూస్తున్నారు కదా. చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా కింద లోయ. చాలా ఎక్కువ హైట్లో ఉంటుంది ఈ బండ అయితే. మనం కింద నుంచి చూస్తే ఇంకా వెరైటీ కనిపిస్తుంది. కాకపోతే పైకి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇక్కడే ఈ బండపైనే అప్పుడు ఎక్కువ అడవి ఉన్నప్పుడు సింహాలు పులులు అయితే ఈ బండపైనే తొంగనేది వచ్చేవి. ఇంత టైం 4 టైం ఎప్పుడు అయిందో అప్పుడు ఈ బండపైన వచ్చి తొంగుంటాయి. మా విలేజ్ దగ్గరే కాబట్టి క్లియర్గా అయితే కనిపిస్తాయి. ఇక్కడ సింహాలు పులులు అయితే ఇక్కడ పడుకుంటాయి. ఇప్పుడైతే అవన్నీ కూడా అంతరించిపోయింది కాబట్టి మనకు ఎటువంటి భయం లేదు. లేకపోతే ఈ టైంకి ఇక్కడ మనము రావడం కష్టం. చూస్తున్నారు ఫ్రెండ్స్, బండలు ఎలా ఉన్నాయో.